ఆశీర్వదించాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి ఉన్న మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. బాగున్నారా అందరూ? బాగున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆరోగ్యాలతో నా ప్రభు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. చాలు, ఆరోగ్యం ఉంటే చాలు. పాస్తులు మనకు అట్లాగే వచ్చేస్తాయి. అవి అవసరంలా మనకి, అన్నీ ఉన్నట్టే. సరే, వర్తమానంలోనికి వెళ్దాము. ఏబు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. మీ పక్కన కూర్చున్న వాళ్ళకి చెయ్యి ఇవ్వండి. మీరు మీ పక్కన కూర్చున్న వాళ్ళకి అందరికి చేతులు ఇవ్వండి, చెయ్యవండి. అత్తకెవరా చెయ్యవండి. మీ పక్కన కూర్చున్న అందరికి చెయ్యవండి. ఇచ్చారా? ఒకరు చెప్పండి, ఒకరి మొక్కలు ఒకరు చూడండి. నీ గుడారము క్షేమ నివాసము నీకు తెలిసి ఉన్నది. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఎంక చూసారా? మీరు చేయించిన వాళ్ళ ఎంక చూసారా? సరే. నీ గుడారము క్షేమ నివాసమని నీకు తెలిసి ఉన్నది. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. ఈ రోజున నీ ఇంటిని గూర్చి లెక్క, నీవు నీ ఇంటిని గూర్చి లెక్క చూసుకుంటావు. నీ ఇంటిని గురించి కానీ, నీ ఇల్లుని గురించి కానీ, నీ అవయవాల గురించి కానీ, నీ పాత్రల గురించి కానీ అన్నీ కూడా లెక్క చూసుకుంటావు. ఏది కూడా పోదు అని ఎవరు సెలవిస్తూ ఉన్నారంటే నా ప్రభు మీతో సెలవిస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు నాయన. చదవబడిన వాక్యము మీదై ఉన్నది. ఇక్కడ నిలిచి ఉన్న బిడ్డలందరూ కూడా మీ వారై ఉన్నారు తండ్రి. ఈ చదవబడిన నాయన లేఖనములో ఉన్నటువంటి మాటలు ప్రభువా మీరు ఆశీర్వదించండి అయా నాయన. ప్రతి ఒక్కొక్కరికి విరిచి వడ్డించండి, అర్థమయ్యేటట్లు నాయన మీరు మాట్లాడింప చేయమని, నాలో మీరు తోడై ఉండి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఈరోజు ప్రభు ఏమంటూ ఉన్నాడంటే నీ ఇంటిని గురించి లెక్క చూసుకో. నీ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులను లెక్క చూసుకో. ఏది మాయమైపోదు, ఏది కూడా పాడైపోదు, ఏది కూడా లేకుండా పోదు. సమస్తమును అక్కడే ఉంటాయి, ఉన్నవి ఉన్నట్లుగానే ఉంటాయి. అంటే నేను నీకు ఇచ్చింది ఇచ్చినట్లుగానే ఉంటుంది. నీ ఇంటిని గురించి నీవేం చేయమంటున్నాడు? నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసై ఉన్నది. నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండవు. నీ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు కూడా ఏదియు పోదు. నీ యొక్క డేరా క్షేమ నివాసము. నీ డేరా క్షేమ నివాసం అంట. నీ డేరా ఎలా ఉండాలి అని అంటే క్షేమముగా ఉండాలి. ఇవాళ ఒక ఇంటిని గురించి కానీ మనం మాట్లాడుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును ఆరాధిస్తూ ఉన్నటువంటి ఇంటిని గురించి మాట్లాడుకుంటే ప్రభు
మరి దేవుడితో పెనవేసుకున్నటువంటి అనుభవాలు ఉన్నటువంటి కుటుంబాలతో మరి మనము ఆలోచన చేస్తే ఏమి లేదంటే ఆ డేరాలో క్షేమస్థితి లేదు. ఏబు గారు ఉన్నటువంటి పరిస్థితిలో ఏమైందనంటే తన యొక్క డేరాలో ఎలా ఉందంటే అంతా కూడా అతలకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితులను అక్కడ ఏబు గారు చూస్తూ ఉన్నారు. దేవుడు ఏబు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏబేమో అంతా నశించిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఏబేమో నలిగిపోయిన స్థితిలో ఉన్నాడు. ఏబేమో అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. ఏబేమో మరి అన్నీ కూడా వదిలివేసుకుని ఉన్నాడు. ప్రాణము కూడా పోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ డేరా ఎలా ఉందంట? క్షేమ నివాసమై ఉన్నది. హల్లెలూయా. నువ్వు సంపాదించుకున్నావే వాటి గురించి అయితే నేను క్షేమాన్ని ఇవ్వను. నీవు చేసుకున్నావే నీవు చేతి పనిని బట్టి నేను నీకు క్షేమాన్ని ఇవ్వను. ఇదిగో నువ్వు సంపాదించుకున్నటువంటి ఆస్తిని బట్టి నేను నీ ఇంటికి నేను క్షేమాన్ని ఇవ్వను. నేను నిన్ను చేసుకున్నాను చూడు, దానికి నేను క్షేమాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఇవాళ నీ ఇంటిని గురించినటువంటి చింత నీకు కావాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇల్లు ఎలా ఉంది? నీ ఒంటిలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడాను నువ్వు పాడు చేసుకుంటూ ఉన్నావేమో, నువ్వు ఎరగొట్టుకుంటూ ఉన్నావేమో, నలగొట్టుకుంటూ ఉన్నావేమో, నీవు అతలాకుతలము చేసుకుంటూ ఉన్నావేమో. కానీ దేవుడు నీతో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇంటికి నేను క్షేమాన్ని ఇస్తాను, నీ గుడారానికి నేను క్షేమాన్ని ఇస్తాను, నీ అవయవాలకి నేను హామీ ఇస్తాను, నీ అవయవాలు నేను కాపాడతాను, నీ అవయవాలు ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడాను నేను హామీ ఇస్తానని దేవుడు ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నీవు కలగజేసుకున్నటువంటి నీ ఇంటిని గురించి నువ్వు ఒకసారి లెక్క చూసుకో. ఏదైనా వస్తువు పాడైపోయిందా? ఏదైనా వస్తువు లేకుండా పోయిందా? లెక్క చూసుకోండి. ఒక ఇంటిలో ఉన్నారు, నలుగురు నీవు లెక్క చూసుకో, నీకు ఇబ్బంది లేదు. ఇదిగో నలుగురిని లెక్క చూసుకో, నీకు అసలు ఎటువంటి భయం లేదు. ఇదిగో నీ యొక్క బిడ్డల యొక్క క్షేమాన్ని చూసుకో, వారికి నీకు భయమేమీ లేదు. వారికే కాదు, నీకే కాదు, నీ వెంబడి నడిచే వారందరికీ కూడా వారి గుడారాలకు కూడా నేను క్షేమాన్ని ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి మనతో. ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో కొందరంట పాడు చేసుకుంటూ ఉన్నారంట, గుడారాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చాడు అని భయం లేదు, పాడు చేసుకుంటూ ఉన్నారు. ఎవడిచ్చాడు నీకు ఆ అధికారము? నీ శరీరం మీద అధికారం నీకు ఎవడిచ్చాడు? నీ ప్రాణం మీద అధికారాన్ని నీకు ఎవడిచ్చాడు? నీ నోటికి అధికారాన్ని నీకు ఎవడిచ్చాడు? ఎవరిచ్చారు పాడు చేసుకోవడానికి? నీలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పాడైపోయి ఇదిగో శిథిలమైపోతూ ఉన్నాయంటే నీవు లోబడిపోతూ ఉన్నావు. దేనికి లోబడిపోతూ ఉన్నావు? సారాకు లోబడిపోతూ ఉన్నావు, సిగరెట్కి లోబడిపోతూ ఉన్నావు. ఇదిగో సిగరెట్ కంటే ఖర్చు ఎంత, ఇదిగో కుటుంబము పోషణ కలిగిపోతుంది, ఆ రోజు మనకు జరిగిపోతుంది అనేటువంటి భయమే, ఆందోళన కూడా ఏమీ లేనటువంటి ఇదిగో భయములో బ్రతుకుతూ ఉన్నాడు. ఏ భయము అనంటే అది నేను తాగలేక ఉండలేకపోతూ ఉన్నాను, ఎక్కడైనా నా ఊపిరి ఆగిపోతుందేమో, నా గుండె ఆగిపోతుందేమో, నేను సిగరెట్ కాలకపోతే నేను బ్రతకలేను అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు సిగరెట్ తాగుతూ ఉన్నావేమో, దేవుడు ఎవరో తెలుసుకోడా. సారాయి తాగుతున్నావేమో, దేవుడెవరో తెలుసుకోడా. రక్షించేవాడని తెలుసుకోడా. ఇదిగో ఆపదలో ఉండి మనము మొరపెట్టినప్పుడు ఆ ఆపదని జయించి ఇదిగో మనకు కావలసిన ప్రతి అవసరతని తీర్చినటువంటి దేవాతి దేవుణ్ణి మనం ఆరాధించి ఒక రోజున ఒక రాత్రి మనం ఉపవాసం ప్రార్థన చేశాము. ఎందుకని మరలా మనం ఈ విధంగా తప్పిపోతూ ఉన్నాము, ఎందుకని దీనికి లోబడిపోతూ ఉన్నామనేటువంటి ఆలోచన మనము చేయాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా కూడా సహిస్తూ ఉన్నాడు, అయినా కూడా భరిస్తూ ఉన్నాడు. ఇదిగో మేకులు దిగిపోతూ ఉన్నాయి, ముళ్ళు దిగిపోతూ ఉన్నాయి, పాదాలు ఇగో బద్దలైపోతూ ఉన్నాయి రాళ్ళు తగిలి. అయినను దేవుడు నీ కొరకు ఇదిగో నీ గుడారము కొరకు క్షేమస్థితిని అనుగ్రహిస్తూ ఉన్నానని ఇదిగో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా నీ మీద చేయివెత్తితే తట్టుకోగలవా? ఎవరైనా నిన్ను తంతే నీవు తట్టుకోగలవా? అయినా కూడాను నీవు తట్టుకోలేవు. దేవుడు నిన్ను క్షేమముగా ఉంచాలని నీవు చేసేటువంటి అపరాధాలన్నీ కూడా, నీవు చేసేటువంటి తప్పులన్నీ కూడా ఆయన భరించి ఆయన
శిరస్సున ముళ్ళ కిరీటం పెట్టుకుని ఉన్నాడు. ఆయన కొరడా దెబ్బలు తగిలించుకుని శరీరాన్ని ఇదిగో ఇదిగో తునకలుగా భూమి మీద రాలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు చేసే తప్పులని నీకు తెలియపరచాలి. ఆ రోజున పశ్చాత్తాపుడువై నువ్వు వేడవాలి. దేవుని సన్నిధిలో ఇదిగో నీ కన్నీళ్లు కుమ్మరించాలి. దేవునితో నువ్వు పెనవేసుకునే జీవితమును జీవించాలి. ఆ జీవితము నీకు వచ్చేదాకా ప్రభు నిన్ను మాత్రము విడిచిపెట్టడం. అందుకనే క్షేమ స్థితిని నీ గుడారానికి అనుగ్రహిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ గుడారమునకు కావలసినటువంటి క్షేమాన్ని నీకు ఇస్తాను. ఏంటంట? నీ డేరాకి క్షేమ నివాసం అని మర్చిపోవద్దు. క్షేమ నివాసం అంటండి నీ డేరా. క్షేమ నివాసం అంట నీ డేరా. నీ ఇంటిలో వస్తువులు లెక్క చూసుకో. నువ్వు ఒక్కడవే భార్యను సంపాదించుకున్నావు, బిడ్డను సంపాదించుకున్నావు, బిడ్డలను సంపాదించుకున్నావు. ఒక్కసారి లెక్క చూసుకో, ఏది కూడాను పోయి ఉండదు. హల్లెలూయా. పోయి ఉండదు. అక్కడ నువ్వు చూస్తావు. లెక్క చూసుకో. అక్కడికి వెళ్ళాక లెక్క చూసుకో. ప్రభా ఏంటి ప్రభా, అక్కడేమో నువ్వు లెక్క చూసుకో అన్నావు, ఇక్కడ చూస్తేనే ఒకడు తప్పిపోయాడని నువ్వు అక్కడ అడుగు నిలబెట్టి ప్రభు నీకు చూపిస్తాడు. ఆమేన్. ఇంటిని గురించి అంట నీవు లెక్క చూసుకోవాలి. ఏంటి లెక్క చూసుకోవాలి? లెక్క చూసుకోవాలంట. ఏంటి లెక్క చూసుకోవాలి? ఒకసారి చదువుదాం. ఏ ఉండాలి లెక్క చూడాలంటే? ఏం కలిగి ఉండాలి మనం లెక్క చూడాలంటే? ఎంతటి భాగ్యము కలిగి ఉండాలి మనం లెక్క చూడాలంటే? అసలు లెక్క అంటే ఏంటి? ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఎలా మనము సంపాదించుకోగలుగుతాము? ఆ లెక్కలో ఏంటి? చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనము. చదువక్క. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలలో అంట ఈమె దీవెన నొందిందంట. హల్లెలూయా. స్త్రీలలో ఈమె దీవెన నొందింది. యావేలు స్త్రీలలో దీవెన నొందింది. ఈమె గుడారములో నుండి గుడారములలో నుండి స్త్రీలను ఆమె దీవెన నొందెను. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సతారులు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకు చేత పట్టుకునిను, పనివాని సుత్తెను కుడి చేత పట్టుకునిను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిసిరా అనేవాడు ఎవడంటే నెమ్మదిగా ఉంచేవాడు కాదు, గుడారాలలో చొచ్చుకుని వెళ్ళేవాడు. నెమ్మది ఉంచేవాడు కాదు. ఈ సిసిరా నెమ్మదిగా ఉంచేవాడు కాదు. అతడు రాజ్యాలని ఆయన వశం చేసుకున్నటువంటి వ్యక్తి. ఈ సిసిరా అనేవాడు ఏం చేస్తాడంటే, ఒక రోజున యుద్ధానికి బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈమె
ఆ ప్రాంత నివాసై ఉన్నది. ఆ ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే యుద్ధానికి రెడీ అయిపోయారు. యుద్ధానికి సిద్ధమైపోయారు. వాళ్ళందరినీ కూడాను హతమార్చాలనుకున్నటువంటి సమయము వచ్చినప్పుడు ఏం జరిగిందంటే 9,000 రథాలు అతని దగ్గర ఉండేవి. 9,000 రథాలు అతని దగ్గర ఉండి అతని సైన్యంతో వెళ్ళినప్పుడు అక్కడ సన్నగా వర్షం పడుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతము ఏమైందంటే రాగిడి మట్టితో సమకూర్చబడినటువంటి ప్రదేశము అది. ఆ రాగిడి మట్టిలో ఈ రథాలన్నీ కూడా దిగబడిపోతూ ఉన్నప్పుడు వీళ్ళు దిగబడిపోతూ ఉన్నప్పుడు ఆ రాగిడి మట్టికి అలవాటైన మనుషులు యుద్ధాన్ని వీరులు జయిస్తూ ఉన్నటువంటి సమయములలో యుద్ధ వీరులై ఇదిగో యెహోవా వారికి తోడైయుండి ఇదిగో ఒక్కొక్కరిని హతమార్చుకుంటూ వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఈ సిసిర అనేవాడు ఆడు తట్టుకోలేక ఈ యుద్ధాన్ని మనం ఓడిపోతాము, ఇదిగో మనం చచ్చిపోతాము అనేటువంటి సమయములలో ఎక్కడికి వెళ్ళాడంటే ఈ యావేలు అనే ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వర్షం బాగా పడుతూ ఉంది. ఇదిగో రథాలు దిగబడిపోతూ ఉన్నాయి. తన సైన్యం అంతా కూడా హతమారిపోయారు, చనిపోయారు. ఇదిగో దాహముతో ఉన్నాడు. అమ్మ ఆమె తలుపు కొట్టగా ఆ యొక్క ఏవేలు తలుపు తీసింది. ఆయనని వెంటనే ఇంటిలోనికి తీసుకుని వెళ్ళింది. నాకు దాహం అవుతూ ఉంది, నాకు ఏమైనా తీసుకుని రావా అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే సత్తారులు తాగేటువంటి పాలు, మేగడతో కూడినటువంటి గిన్నెడు పాలును తీసుకుని వచ్చి ఆమె ఆయనకి అందించగా అది గడగడ తాగేశాడు. తాగిన వెంటనే ఏం చేశాడనంటే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో ఈ రాత్రి వేళ ఎక్కడికి నీవు వెళ్ళలేవు కదా, అందుకనే నీవు ఇక్కడ బస చేయమని ఆమె కోరుకుంది. అట్లాగే ఆయన అక్కడ పండుకున్నాడు. దుప్పడ ఇచ్చింది, వర్షం పడుతూ ఉంది, ఆ దుప్పడ కప్పుకున్నాడు, పాలు తాగాడు, మేగడతో కూడినటువంటి పాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సిసిరా అనేవాడు ఈ సాతాను యొక్క సంబంధి అయినటువంటి వాడు. ఇదిగో దేవుని ప్రజలని హతమార్చేవాడు, పట్టణాలన్నిటిని కూడాను ఇదిగో ఆయన వశం చేసుకున్నటువంటి వ్యక్తి అని గ్రహించింది. ఏమి చేత పట్టిందంటే ఒక మేకును, ప్రార్థన అనే మేకును చేత పట్టింది, వాక్యం అనే సుత్తిని చేత పట్టింది. ఇదిగో తన కుడి చేతితో, ఇదిగో ఎడమ చేతితో మేకును, కుడి చేతితో సుత్తిను పట్టుకుని ఆ సిసిర అనేవాడి యొక్క తలని ఏం చేసిందంటే గట్టిగా కొట్టగా ఆ ధర నుంచి ధరికి ఏమొచ్చింది, వాని యొక్క తల ఆమె పగలగొట్టింది. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. ఇదిగో నీ ఇంటిలో దీవెన ఉండాలి. ఆ దీవెన ఏదై ఉండాలి అంటే ప్రార్థన ఆయుధమై ఉండాలి, ప్రార్థన అయి ఉండాలి. నువ్వు వెళ్ళేటప్పుడు ఇదిగో నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు పడక మీద నుంచి లేవగానే నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి మనస్సంఘంలో బిడ్డలే ప్రార్థనకు వస్తారు, బైబిల్ చేతపట్టురారు. బైబిల్ ఏంటో మరి అసహ్యం ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది బిడ్డలు. బైబిల్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. దరిద్రులాళ్ళు, దౌర్భాగ్యులాళ్ళు. పెంటతో హేనమని నేను ఎంచుతాను వాళ్ళని. పెంటతో హేనమని వాళ్ళని ఎంచుతాను. పెంటను భుజం మీద ఎత్తుకుని తిరుగుతారా? తట్ల ఎత్తి నెత్తి మీద ఎత్తి తిరుగుతారా? చెప్పాలి. అటువంటి వీళ్ళు ఒక బైబిల్ చేత్తో ఉండదు. ఇంటికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకుని వెళ్ళరు. ప్రార్థనా మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ చేత్తో పట్టుకోరు. బైబిల్ అవసరం లేదు వాళ్ళకి. ఏమి లేదు వీళ్ళకంటే దీవెన లేదు. హల్లెలూయా. దీవెన లేని వారు వీళ్ళందరూ కూడా. అదే దీవెన ఉంటే నువ్వు బైబిల్ వదులుతావా? పరిశుద్ధత వదులుతావా? పరిశుద్ధమైన మార్గం వదులుతావా? సాతానుడిని పసిగట్టేటువంటి జ్ఞానమును నీకు దేవుడు బోధించాడు. వెంటనే కుడి చేత్తో సుత్తి పట్టుకో. ఎవడ సుత్తి అది? పనివాణి సుత్తి. మేకు ప్రార్థనకి సాదృశ్యమైనది, మేకు ప్రార్థన అయినది, సుత్తి వాక్యమైనది. వాక్యముతో కోట్టింది అంతే, దెబ్బకి మేకు ఆదరించి దరికి దిగబడిపోయింది, పగిలిపోయింది. మేకు కొట్టగానే పగిలిపోయింది. సిసేరా నెమ్మది ఉంచేవాడు కాదు. గుడారాలు నెమ్మదిగా ఉంచాడు సాతాను. నెమ్మది పరచనివ్వడు. నెమ్మదిగా ఉందంటే వచ్చేస్తాడు.
అయ్యో బాయ్, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఏదోలే, నేను అటు ఇటు గాలిగా తిరిగి 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 వస్తున్నానులే. ఇలా గాలి గుంపిది, ఎదవ గుంపిది, పెంట గుంపిది. దేంతో పట్టుకోవాలి? ఏది దేంతో పట్టుకోవాలి? వాక్యమును కుడి చేత్తో పట్టుకోవాలి, ప్రార్థన ఏమో ఎడం చేత్తో పట్టుకోవాలి. ఇది నీకు దీవెన కలిగిస్తుంది. అలాంటి గుడారాన్ని నువ్వేం చేస్తూ ఉన్నావు? సారాతో పాడు చేసుకుంటూ ఉన్నావా? సిగరెట్లతో పాడు చేసుకుంటూ ఉన్నావా? అబద్ధాలతో పాడు చేసుకుంటూ ఉన్నావా? బూతులతో పాడు చేసుకుంటూ ఉన్నావా? దేనికైనా పాడు చేసుకుంటూ ఉన్నావు? ఇతరులను చూసి పాడు చేసుకుంటూ ఉన్నావా? ఇతరుల వలె మాట్లాడొద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. సిసేరాని చూసి నీవు ఎలా ఉండాలో నేర్చుకో. ఇతరులని ఏంటంట పాడు చేసేవాడు ఉండకూడదు. సిసేరా నెమ్మదిగా ఉండనివాడు గుడారాన్ని, నెమ్మదిగా ఉండనివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 3వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము. ఒక ఇల్లు తనకు తానే విరుద్ధముగా వేర్పడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుబడిన ఎడల వాడు నిలవలేక కడతేరుని. దేవునికి స్తోత్రం. ఏంటంటండి? ఒక్కడట ఏంటంట? ఒక ఇల్లు, ఒక ఇల్లు. హల్లెలూయా. ఒక ఇల్లు. దేవునికి స్తోత్రం. ఒక ఇల్లు చూడండి, తనకు తానే విరోధముగా వేరుపరుచుకుంటూ నివసిస్తూ, హల్లెలూయా, వేరు పడిపోతూ ఉన్నారు. ఇంటికి కావాల్సినవి ఎన్ని స్తంభాలండి? నిట్టాళ్ళు. ఎన్ని నిట్టాళ్ళు ఉంటాయి? ఎన్ని నిట్టాళ్ళు ఉంటాయండి? 2 నిట్టాళ్ళు ఉంటాయి. మా ఇంటికి 2 నిట్టాళ్ళే. దేవుని యొక్క మహాకృపను బట్టి మా నాన్న మా పెదనాన్న మాకు వచ్చినాక వాళ్ళు చక్కగా కట్టారు. మీకు మొన్నటి కూడా చెప్పాను నేను ఆ ఇంటిని గురించి. చాలా చరిత్ర ఉంది. మా పెదనాన్న 90లో తుఫాను వచ్చినప్పుడు, ఆ మే నెల ఎండ తుఫాను వచ్చినప్పుడు అటు నుంచి ఇటు నుంచి అటు తాళ్ళేసి కట్టి మధ్యలో ఆ ఇంటిని లెగకుండా ఎగిరిపోకుండా కప్పు ఎగిరిపోకుండా ఉండిపోయిన తాళ్ళేసి కడుతూ ఉంటే టపటపా అంట 4 మట్టలు వచ్చి మా పెద్దనాన్న మీద పడిపోతే బిడ్డల యొక్క రక్షణ కోసము తండ్రి దెబ్బలు అనిపించుకోలా. హల్లెలూయా. ఇవాళ నీ తండ్రిని ఎన్ని తన్నులు తంతున్నావో, నీ తల్లిని ఎన్ని తన్నులు తంతున్నావో, ఏ రకంగా అవమానిస్తూ ఉన్నావో. కానీ తండ్రికి తగిలిన దెబ్బలే కాదంటండి. తల్లికి గుచ్చుకున్నటువంటి గాయమే కాదంటండి. కుమారుడు ఎంత కొట్టినా ఎంత గుద్దినా ఏంటంట, ఇప్పుడు వాడు ఉన్నాడు బుడ్డోడు నా మీద రాత్రి ఎక్కి తొక్కుతుంటే, తాతకు ఒంట్లో బాగోదురా, ఏది తొక్కమాకరా, ఎక్కి తొక్కమాకరా అంటుంది లంకం చిన్నం. నిజమే, ఆడికేం తెలుసు నాన్నకు ఒంట్లో బాగాలేదో తాతకు ఒంట్లో బాగాలేదో. ఆడి పని ఏంటి? తండ్రితో తాతతో ఆడుకోవటమే పని ఆడిది. బాగోంది నీ సంగతి అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 నిట్టాళ్ళు ఇల్లు, బ్రహ్మాండమైన ఇల్లు అండి. ఆ 2 నిట్టాళ్ళు ఇల్లుని చక్కగా కట్టి నిర్మించారు. నేను అనుకునేవాడిని అప్పుడు, ఈ 2 నిట్టాడి ఇంట్లో 3 కాపురం ఉండేవాళ్ళు. మా తాత, మా పెదనాన్న ఈ చివర, ఇప్పుడు ఎడం చేతి వైపు ఈశాన్య మూల మా నాన్న ఉండేవాడు. బ్రహ్మాండంగా. ఇవాళ పాడు దెబ్బ అయిపోయింది అనుకోండి ఇల్లు. మేము మరి ఇక్కడ ఉంటే మా పెదనాన్నలు పలానోళ్ళు పిల్లలు రా అని చెప్పుకునేవాళ్ళు. ఇక్కడ ఉన్నాం మేము, అది పాడైపోయింది. ఎవరు ఉండట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇంటికి 2 నిట్టాళ్ళు చాలా అవసరమండి. చాలా అవసరము. నిట్టాడి బలమైనది. 2 నిట్టాళ్ళు ఏర్పడ్డాయి. ఆ 2 నిట్టాళ్ళు ఎలా ఉండాలనంటే ఒకరు చూసుకోవాలి. ఇప్పుడు కరుణాపీఠమేనది, కరుణాపీఠమేనా? కెరూబులు ఉంటాయి కదండి. కరుణాపీఠమేనది చెప్పాలి అయ్యగారు. ఏం పీఠం అది? బలిపీఠమా?
కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబులు చూడండి ఒకసారి, కెరూబులు ఇట్లా ఉంటాయి. నేను ఆ మొన్న సిచ్యువేషన్ కూడా అది ఎక్కడ చూశానంటే, హోసన్న ప్రార్థనలో చూసా, గుడారాల పండుగలో. అది ఫస్ట్ 43లోనే ఎప్పుడో పెట్టారు, 43 గుడారాల పండుగ ఇట్లా పెట్టారు. కరుణాపీఠం కెరూబులు. కెరూబులు చూడండి, ఒకదాని వైపు ఒకటి చూసుకుంటుంది. స్తోత్రం. ఒకదాని వైపు ఒకటి చూసుకుంటుంది. ఈ కెరూబు ఇటువైపు దాన్ని చూస్తుంది, ఈ కెరూబు అటువైపు దానిని చూస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కెరూబు మధ్యలో ఎవరున్నారు? వెరీ గుడ్, హల్లెలూయా. వీళ్ళిద్దరూ కూడా చక్కగా సఖ్యతగా ఉన్నప్పుడు నీ గుడారంలోనికి యేసయ్య వస్తాడు. అదే కరుణాపీఠము. హల్లెలూయా. ఈ ఇంటికి నిట్టాడుకుంటారంటే ఇంకొక ఇంటికి వెళ్ళి నిట్టాడుకుంటున్నాడు వీడు. ఏమని చెప్పుకోవాలండి? ఈ ఇంట్లో నిట్టాడుగా మీ ఆవిడ ముఖం నువ్వు చూడరా, మీ ఆవిడేమో నిన్ను చూస్తుంది ఆనందించండి అంటే ఇంకొక దాని ముఖం చూస్తాకి వెళ్తా. ఇంకొక ఇంటికి నిట్టాడుగా, ఇంకొక ఇంటికి కొమ్ము కాస్తా ఉన్నాడు. ఈయనేమనాలండి? ఉంటుందా? అప్పుడేమైంది? ఇప్పుడు ఉన్న భారం అంతా కూడా, ఇంటి భారము, అప్పుల భారము, వడ్డీ భారము, బిడ్డల భారము, చదువుల భారము, బట్టల భారము, తిండి భారము, ఇదిగో వారిని క్షేమ భారం అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు ఒక నిట్టాడి మీద పడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు వేరుపరచబడ్డారా? మీరు వేరుపరచబడిన వారైతే సాతాను యొక్క కిందకుంటుందా మాటలన్నీ కూడా, సాతానునికి ఏమిచ్చినట్టు? మీరు అవకాశం ఇచ్చినట్లే. సాతానుడికి మీలో, మీ గుడారంలో, మీ క్షేమముగా ఉన్నటువంటి ఇంటికి మీరు ఏం తెచ్చిపెట్టుకున్నట్టు? సాతానుడిని మీరు ఆహ్వానించి మీరు పిలుచుకున్నట్లే. హల్లెలూయా. వాడు ఏదో తాగుతున్నాడు, తందనాలతో ఏదో చేస్తా ఉన్నాడు, వాడితో నీకెందుకు తల త్రిప్పుకెళ్ళేదానికి? ఇదిగో మా నాన్న దేవుడు కొడతాడేమనొచ్చు కదా. ఏమండే ప్రేమ్ కుమార్ అన్నయ్య, ఉండాలా నీకు ఆ భయము కదా? మనకు ఆ భయం ఉండాలి. మన తండ్రి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మన తండ్రి దేవుడు, ఆరాధించే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. అమ్మో, మా నాన్నకి అవమానం కలుగుతుంది నేను ఈ విధమైన పని చేస్తే. మా నాన్న ఆరాధించే దేవుడికి అవమానం కలుగుతుంది కదా, మా అమ్మ దేవుడికి అవమానం కలుగుతుంది కదా. ఇదిగో నేను ఇటువంటి తప్పులు చేయను అని దావీదు గారు అడవిలో ఏం చేస్తున్నాడంటే, మనుషులు లేని అడవులోనండి, మృగాల మధ్యన, ఆమేన్, ఒక మనుష్యుడు అటు ఇటు తిరుగులాడుతూ ఉండగా దేవునితో పెనవేసుకుందంట తన జీవితము. హల్లెలూయా. మనుషులను చూసి మనిషిగా ప్రేమించడం తెలియట్లేదా? ఇవాళ మనిషిని చూసి మనిషిగా ప్రేమించుకోవడం తెలియట్లా. మనుషుల్లో నీవు నివసిస్తూ ఉన్నావు. నీ గుడారాన్ని నీవెలా కాపాడుకోవాలంటూ ఉన్నాడు. ఒక కెరూబు నీవై ఉండాలి, ఒక కెరూబులు నీ భార్య అయి ఉండాలి. మధ్యలో నివసిస్తాడు నీ దేవుడు. నీవు ఆరాధించే దేవుడు నీ మధ్యలోనికి దిగి వస్తాడు. కరుణాపీఠము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసము, పరిశుద్ధత సిగరిస్తుంది, ఫలిస్తుంది, పువ్వులు కాస్తుంది, పండ్లు ఇస్తుంది. దాన్ని తిని నువ్వు అనుభవిస్తావు ఖచ్చితంగా. ఆమేన్. ఏంటంట? ఒకసారి చదువుకుందాం. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఆమేన్. వాక్యము మీ దగ్గర ఉంటే చదువుకుంటారు పొద్దునే లేచి. ఇప్పుడు పిల్లలు చదువుకోవట్లేదండి. ఇప్పుడు చదవట్లేదు. ఫోన్లు, అమ్మ ఫోన్ చూస్తే కూతురు ఫోన్ చూసిద్ది, నాన్న ఫోన్ చూస్తే కొడుకు ఫోన్ చూస్తాడే. బాబు నిన్నే అనాలి మరి, నీకు కొడుకు లేడు, మా అబ్బాయికి ఎప్పుడు పెళ్ళి అయిద్దో. దేవునికి స్తోత్రం. మంచి అమ్మాయిని చూడాలి. అయ్యా ఇవాళ మొన్న మేమిద్దరం ఆటోలో వెళ్తుంటే చాలా మాట్లాడుకున్నాం. కుక్కనేమో ఎత్తుకుంది, పిల్లనేమో ఈడ్చుకెళ్తుంది. పిల్లనేమో కుక్కనండి అన్నయ్య, ఇవేం చేయాలన్నాడు.
బాబు నేనేం చెప్పను దానికి పరిష్కారం నాయన, నేనేం చెప్పను. మా అన్నయ్య అయితే బాగా చెప్పేవాడు, దీన్ని గిర్రా 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 తిప్పి తిప్పి గోకేసుకోవటాలి బాబా అనేవాడేమో. ఆమేన్. పిల్లలనేమో ఈడ్చుకెళ్తున్నారు, కుక్క పిల్లనేమో, అసలు కుక్క పిల్లలకు ఇచ్చేంత విలువ కడుపు పుట్టిన బిడ్డలకు కూడా ఇవ్వట్లేదు. హల్లెలూయా. చూడండి, ఇవాళ నీ ఇల్లు ఎలా ఉండాలి అని అంటే, ఒకటి ఎలా ఉండాలంట, క్షేమ నివాసమై ఉండాలి. ఆ నివాసము అంటే ఆ నివాసంలో ఏముంటే క్షేమముగా ఉంటుంది, ప్రార్థన ఉంటే క్షేమముగా ఉంటుంది. ప్రార్థన లేకపోతే ఆమె ఏం చేసేది కాదు, సుత్తి చేత్తో పట్టుకునేది కాదు, మేకు చేత్తో పట్టుకునేది కాదు. ఆ ఇంటికి సాతాను వచ్చినప్పుడు ఏం చేసింది, గట్టిగా కొట్టింది. హల్లెలూయా. సిసేరా సాతానండి, నెమ్మది పరిచేవాడు కాదు ఆయన, నెమ్మదిగా ఉంచేవాడు కాదు ఆయన. గుడారాల్ని ఏం చేసిందంట, నెమ్మది పరుచుకుంది. హల్లెలూయా. అటు ఇటు చూసేది కాదు, అటు ఇటు చూసే వ్యక్తే కాదు. ఆమె చూడండి ఎంత భక్తు పరురాలుగా ఉందండి. ఇంకొక భక్తు పరురాలు ఉందండి, బాగా మంచి భక్తు పరురాలు అండి. చాలా భక్తు పరురాలు అండి. ఆమె చాలా అంటే చాలా భక్తు పరురాలు చూపిస్తుంది చూడండి. యెహోషువ 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుంటే విలువైన భక్తు పరురాలు ఆమె, తెలుసా మీకు? చాలా విలువైన భక్తు పరురాలు ఆమె. మీరు కూడా ఉండుండ్రు అంత భక్తు పరులు. హల్లెలూయా. కిందకి ఇంకా 3వ వచనం కానీ, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను ఎక్కడికంట, వెలుపలకి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని. అక్కడ కొద్ది పైకి చదువు, ఆమె పేరు ఉంటుంది. ఎవరంట? ఆమె పేరు చదువు చాలు, ఒక పేరు. వారు వెళ్ళి రాహాబు అను. అబ్బా, ఏం భక్తురాలు ఇవి, ఏం భక్తురాలంటే, సేవకులని దాచిపెట్టినటువంటి భక్తురాలు. తెలుసా మీకు ఎవరంట ఆమె? వేశ్య. ఆమేన్. ఇటు చూడాలి మీరందరూ, ఎవరంట ఆమె? వేశ్య. ఎవరిని దాచిపెట్టింది? సేవకులనండి. సేవకుల్ని పంపించాడు. ఎవరు? నూను కుమారుడైన యెహోషువ 2 సేవకుల్ని పంపించాడు. ఎక్కడికి పంపించాడు అని అంటే, యెరికోలోకి పంపించాడు. యెరికోలో ఈమె అక్కడ నివసిస్తూ ఉంది. యెరికో ఏంటి అది? యెరికో అంటే ఏంటి? శాపగ్రస్తమైనటువంటి దేశం అది. దేవుడు శపించిన దేశం అది, అసహించుకున్న దేశం అది, ఉమ్ము వేయబడినటువంటి దేశం అది. ఇందాక చెప్పా మీతో, నువ్వెంత హీనస్థితిలో బతికిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. యెరికో మీద కూడా దేవుడు కన్నేశాడు. దేవునికి స్తోత్రం. వేగు చూడమని పంపించాడు. ఆ యొక్క ఇదిగో యెరికోకి రక్షణ, ఆ యెరికోలో ఉన్న వారికి రక్షణ కలగాలి. ఆ యెరికోలో ఉన్న వారందరూ కూడా రక్షింపబడాలి. ఎవరైతే ఉన్నారో, ఇదిగో నీ ఇంటి పక్కన వారికి నువ్వు స్వార్థ ప్రకటించే వ్యక్తిగా ఉంటున్నావా? నీ ఇంటిలోనే నీ బిడ్డలకి స్వార్థ చెప్పుకునేవాడు ఉంటున్నావా? టకామని తీస్తావు, ఓపెన్ చేస్తావు సిగరెట్ ప్యాకెట్, ఆడు ముందే గబగబా వెలిగించేసి పీకలాగినట్టు లాగుతావు, పడేస్తావు, వెళ్ళిపోతావు. ఆడు నీ వెనకమాలే ఉంటాడు. అది అందుకుని ఆడు నోటే పెట్టుకుని నీకులాగానే అచ్చం నాన్నలాగా కాలుతున్నావరా, అచ్చం అయ్యా తాగుతున్నావురా. చూసారా, నువ్వు ఏం చేస్తున్నావు? నీ కుటుంబానికి నువ్వు నేర్పిస్తూ ఉన్నావు. ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఇక్కడ గొప్ప భక్తులు? ఇక్కడ భక్తులు లేరు నాకు తెలిసి. ఆమె భక్తు పరురాలు, సేవకులని దాచిపెట్టిందండి. సేవకులను దాచిపెట్టింది. ఏగు చూడమని పంపించాడంట యెరికోకి. ఏగు చూడమని పంపిస్తే, ఇదిగో ఇశ్రాయేలీయులు ఇందులోనికి వచ్చేశారు అని వారికి ఆచూకా తెలిసింది, విన్నారు. విని వెంటనే ఏం చేశారంటే, వారందరూ కూడా వచ్చి పలానా దగ్గర ఉన్నారని వచ్చి ఆమెని, రహాబ్ అనేటువంటి స్త్రీని పిలిచి అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారు?
మన పట్టణాన్ని ఏగు చూడటానికి ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళని మా దగ్గరికి పంపించు. అయ్యా, వచ్చిన మాట వాస్తవమే, వచ్చిన మాట వాస్తవమే. చూడండి, ఒకటి నిజాయితీగా మాట్లాడింది ఆమె, యథార్థంగా వచ్చారు నిజమే, హల్లెలూయా, వచ్చారు నిజమే. ఈయనొకరిని చంపి పాతి పెట్టి ఏమీ ఎరగని వాళ్ళలాగా ఉంటాడు, దొరుకుతాడు ఎట్టకేలకి. 4 తగిలిచ్చిన తర్వాత ఆయన ఒప్పుకోడు, ఇంకా 4 తగిలిచ్చిన తర్వాత బళ్ళుమని కక్కుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వెంటనే వారికి ఏమని ఇచ్చిందంటే సమాధానం ఇచ్చింది. వచ్చారయ్యా, వచ్చిన మాట నిజమే, కానీ వారు ఎక్కడికి వెళ్ళిపోయారంట? వెలుపులకి వెళ్ళిపోయారయ్యా. ఎక్కడికి వెళ్ళిపోయారంట? వెలుపులకంటే వారికి ఒక ద్వారబంధకం ఉంటుంది, ద్వారబంధరం ఉంటుంది వాళ్ళకి. వారికి రాజ మార్గములో వారికి ఏముంటుందంటే ఒక పెద్ద గేట్ ఉంటుంది, అది దాటేసి వెళ్ళిపోయినట్టున్నారయ్యా అని చెప్పగానే వీళ్ళేం చేస్తారు? అక్కడికి వెళ్ళి ఎతుకటం ప్రారంభిస్తారు ఆ పట్టణస్తులు, ఎరుకో పట్టణస్తులు. ఈలోగా ఏం చేస్తుందంటే ఈమె దాచిపెట్టిన ఇద్దరిని కూడా తీసుకుని వచ్చి, అయ్యా, నేను వారికి ఒక మార్గం చెప్పాను, ఆ మార్గం దగ్గరికి వెళ్తారు వాళ్ళు వెతుకుతాక మిమ్మల్ని అని ఏం చేస్తుందంటే ఈమె మరొక మార్గాన్ని పంపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఒక గొప్ప మాట మాట్లాడిద్దండి, గొప్ప మాట మాట్లాడిద్దండి. అమ్మా, మరి అయ్యా, నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నాకేదో చిన్నదే విషయం తెలిసిందయ్యా, నాకేదో చిన్న విషయం తెలిసిందయ్యా, నన్ను కూడా అప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని టక్కమని అడిగిద్దండి. అడగగానే ఆయన ఏమంటాడంటే, నీ ఇంటికి ఏంటంట, నీ ఇంటికి రత్నవర్ణ వస్త్రము ఎర్రటి గుడ్డని నువ్వు నీ కిటికీకి కట్టించు, మమ్మల్ని దీని గుండా దింపావు గనక. ఉందా నీకు ఆ వస్త్రం? ఉందా? అది విలువైన వస్త్రం అని తెలియదా నీకు? హల్లెలూయా. తెలుసండి, ఆ ఎరికో పట్టణంలో ఆ వేశ్య అంటే తెలుసా చెప్పను, అది కూడా నేను వ్యభిచారం చేసేటువంటి స్త్రీ, వ్యభిచారం చేస్తుందండి బాబు. ఏంటంట, ఏం చేస్తుందంట? వ్యభిచారం చేసేటువంటి స్త్రీ అంటండి. ఎవరిని కాపాడిందో తెలుసా? సేవకుల్ని కాపాడింది. హల్లెలూయా. సేవకులేమో ఈమె కుటుంబాన్ని కాపాడారు, వారి కుటుంబాన్ని కాపాడారు. ఆ వస్త్రమును చూసి వారు ఎంతగానో, సేవకుడు చూడండి, ఆమె ఆ గుర్తు చూడగానే ఆ ఇంటిని వదిలిపెట్టేశారు, ఆ ఇంటిని వదిలిపెట్టేశారు. ఎవరటామి చెప్పాలి మీరందరూ కూడా? ఒక వేశ్య. ఏం కలిగింది ఆమెకి? హృదయానికి పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, నేను బ్రతికేది బ్రతికే కాదయ్యా, నేను జీవించేది జీవితమే కాదయ్యా, అసలు నేను తినేది ఆహారమే కాదయ్యా, నేను కట్టుకునే వస్త్రములే కాదయ్యా, నీవుంటే చాలయ్యా నా జీవితంలో, అయ్యా నీవుంటే నాకు చాలయ్యా నా జీవితంలో ప్రభు అని పశ్చాత్తాప హృదయం కలిగి, ఇదిగో పాత రోత జీవితం అంతా కూడా వదిలివేసింది. ఆమె జీవితానికి పరిపూర్ణత కలిగింది. హల్లెలూయా. పాతవన్నీ కూడా విడిచిపెట్టింది, ఇదిగో కొత్తవి ధరించుకుంది. ఏంటి కొత్తవి అంటే? పరిశుద్ధమైన మార్గము ధరించుకుంది, ఇదిగో పరిశుద్ధమైన మాటలు ధరించుకుంది, ఇదిగో పరిశుద్ధమైన చూపు ధరించుకుంది, ఇదిగో పరిశుద్ధమైనటువంటి స్నేహమును ధరించుకున్నటువంటి వ్యక్తిగా ఉంది. ఉన్నావా నువ్వు? ఈ రోజున ఉన్నావా? సేవకుడిని కాపాడేటువంటి స్థాయిలో నువ్వు ఉన్నావా? స్థితిలో నీవు ఉన్నావా? సేవకుడికి రక్షణ కలిగించేటువంటి ఇల్లు ఉందా? నీ ఇంటిలో ప్రార్థన ఉందా? వాక్యం అనే శుద్ధి ఉందా? చూడండి ఎన్నున్నాయో. వాక్యం అనే శుద్ధి, ప్రార్థన అనే మేకు మనందరికీ ఉండాలని దేవుని వాక్యము చెబుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో ప్రార్థన ఉంటే ఏమొస్తే? నీ గుడారానికి క్షేమము కలుగుతుంది, నీ ఇంటిలో క్షేమము కలుగుతుంది. ప్రార్థన ఉంటే శత్రువు మీద నీవు
దాడి చేయొచ్చు. హల్లెలూయా. ఎలా దాడి చేస్తావు నీవు? వాక్యము నిన్ను ఆ, గట్టిగా పట్టుకుంటుంది. ఆమేన్. పగటి వేళ ఏంటి? పగటి వేళ ఎగురు బాణముకైనను నేను భయపడనని నువ్వు చదువుతావు. ఒక రోజున ఇప్పుడు ఏంటో అణుబాంబులు వేసుకుంటున్నారంట ఎక్కడో. తెలుసా మీకు? అణుబాంబులు తెలీదా మీకు? తెలుసుకోవాలమ్మా. ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేయాలి. అయ్యా, నా భర్తను కాపాడయ్యా, సంచిలేసుకెళ్ళాడయ్యా, అదిగో ఆ సంచిలేసుకెళ్ళిన ఆ సామాన్లన్నీ కూడా అయిపోయి సంచి డబ్బులు వచ్చేయాలయ్యా, నా పిల్లకి చదివించుకోవాలయ్యా. అది కాదు మనం చేసే ప్రార్థన. అది వేస్ట్ అదంతా. ఆ, నశించిపోతున్న దేశాల కొరకు ప్రార్థన చేయాలి. అక్క, మరి ప్రార్థన చేసే విషయం మనం నేను ప్రార్థన చేసే విషయం తెలియదు కదా అక్క. నన్ను అడగగానే ప్రభువా నీకే తెలియాలి నాయన అనుకున్నాను. నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాను. కానీ బాధ భారంగా ఉంటుంది. ఆమెకున్నటువంటి బాధ భారము మనకు తెలియదు. సంతోషం అయితే అందరిది ఒకటే. ఏక సంతోషం నీదే నాది ఒకటే. బాధ అనేది ఎవరిది వారిదే. మనోవేదన, మనోదుఖం. ఏంటి నవ్వట్లేదు? ఏంటక్క అందరూ నవ్వుతున్నాక నువ్వు నవ్వచ్చు కంటే ఏమి నవ్వనయ్యా? నువ్వు 10 ఏళ్ళు అయింది, నువ్వే 10 సంవత్సరాలు అయింది, నువ్వే 18 సంవత్సరాలు. ఎన్ని లెక్క పెట్టాలి? ఏంటి 18 సంవత్సరాలు అయింది, నువ్వే 20 ఏళ్ళు అయింది. చూడండి ఎక్కడి నుంచి అడగ 16 ఏళ్ళు అయింది. చూడండి ఈడు 16 ఏళ్ళు అయిన కాడి నుంచి అమ్మకే సోహా. 16 సంవత్సరం కాడి నుంచి మొదలెట్టాడు. నువ్వెక్కడదయ్యా? కానీ వాక్యం నేర్పిస్తుంది, నీ గుడారం అయినను క్షేమకాలమే. ఎందుకో తెలుసా? నీ చేతిలో వాక్యం ఉంది. ఆమేన్. నీ చేతిలో ఏముంది? నీ చేతిలో ప్రార్థన ఉంది. నీ కుడి చేతిలో ఏముంది? వాక్యం ఉంది. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను 1000 మంది పడినను నీకు ఏ అపాయం రానని నీకు వాగ్దానం ఇస్తున్నాడు కన్నా. హల్లెలూయా. ఎక్కడికో వెళ్తాడు ప్రేమన్న ఉద్యోగానికి. నిజమండి. ఓర నాయనో, మమ్మల్ని ఒకరోజు రమ్మన్నాడు. ఇది ఈ ఈ గుడారమా, ఈ డేరానా. అరే బాబు, మేము చెరువు దగ్గర కుడి పక్కన డేరా ఉంది, ఆ డేరాకి వెళ్ళాలా? కాదు నాయన, స్ట్రైట్గా వచ్చేసేయండి. అక్కడ 4-5 డేరాలు ఉన్నాయి. ఈ డేరా దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేస్తాం. ఆ డేరా కాదు, బులుగు రంగు వైట్ రంగు ఉంటుందా. ఎక్కడికో వెళ్తాడు పాపం, ఇంటిని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి. కానీ తనకుండే భారం తనకుంది. ఆమేన్. తనకుండే కన్నీళ్లు తనకున్నాయి. కానీ నేను చెప్తానన్నా, ప్రభుకు అప్పగించు నీ హృదయాన్ని, ప్రభుకు అప్పగించు నీ నడకని, ప్రభుకు అప్పగించే నీ మనసు ఆలోచనల్ని. ప్రభు నీకు ప్రతిరోజు వెంటే ఉంటాడు, క్షేమ స్థితిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గుడారం క్షేమంగా ఉండాలంటే ఏముండాలంటే ఇప్పుడు ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యమేమో బీరువాలో, మన కళ్ళేమో టీవీ మీద. ఆమేన్. వాక్యమేమో బీరువాలో తోసేయి. బీరువాలో ఇంటికి వెళ్తామే ఆల్చం. అలమారలో కూడా పెట్టట్లేదు అక్క ఇవాళ. అయ్యా యేసుపాల్ గారు, ఇట్ట అంటున్నారు ఏంటో మరి. ఇట్ట అంటున్నారండి బైబిల్ని. అసలు చేత్తోనే పట్టుకెళ్తలేదు. అసలు ఇక్కడ కానీ పెట్టారా మక్కిలు ఇరిచేస్తాను వాళ్ళ నుంచి బైబిల్ని. ఎవరైనా కానీ మక్కిలు. స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఏముండాలంట లక్షణ? ఏముండాలిరా లక్షణ? ఏముండాలి? ప్రార్థన ఉండాలి, వాక్యము ఉండాలి. అప్పుడు నీ గుడారానికి క్షేమం వస్తుంది. పాడు చేసే శత్రువు నీ దగ్గరికి వచ్చి రారా లక్షణ అన్నావు అనుకో, వాక్యం నిన్ను గద్దిస్తుంది. లక్షణ, నువ్వు నా ప్రియ కుమారుడురా అంటది. అప్పుడు నువ్వు ఎక్కడికినే వెళ్ళలేవు. తండ్రినైనను తల్లినైనను దుఃఖపరిచేవాడుగా ఉండవు.
నీ తల్లి పరిశుద్ధమైన మార్గాన్ని అపవిత్రం చేసేవాడుగా ఉండవు. నీ తల్లి ఇంటిని అపవిత్ర పాలు చేసేవాడుగా ఉండవు. నీ తండ్రి యొక్క గుడారాన్ని, నీ తండ్రి యొక్క డేరాని, నీ తండ్రి యొక్క పేరుని, ఇదిగో నీ తండ్రి యొక్క ఇదిగో పేరుని, పలుకుబడిని నీవు అపవిత్ర పాలు చేసేవాడుగా ఉండవు. ఏముండాలట? వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. నీ గుడారము క్షేమముగా ఉంటుంది. రెండోది 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 వేశ్యకు ఏమొచ్చిందంట? గుడారము ఏమొచ్చిందంట? ఏమొచ్చిందంట? మార్పు వచ్చింది, మారింది. ఏం మారింది తన జీవితంలో? ఏం మారింది? ఒకటి, వేశ్య తన జీవితాన్ని మార్చుకుంది, తన బంధువులందరినీ కూడా మార్చుకుంది. ఇదిగో ఆ దారం కట్టుంది కదా, ఆ ఎర్రగుట్ట కట్టుంది కదా, సమయానికి బోరాధ్వని ఓదగానే ఆ వేశ్య యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో, రే పదండ్రా బాబు, బాబు వాళ్ళ ఇంటికి వెళ్దామా, అయితే కొంచెం ఏదైనా సరే గదావసరం లేదు ఆయనకి, అందరినీ ఒక ఎడం చేత్తని గుద్ది చంపేస్తాడు రయ్యా, ఆయన వెనకాల ఉంటే చాలురా బాబు, పలానోళ్ళ ఇంటికి వెళ్దాం పదండి అని పరుగు పరుగున వస్తున్నారంటే, యవనస్తుడు బలవంతుడు కదా, ఆయన వెనకమాల ఉంటే మనకి అపాయం రాదు కదా అని ఏం చేశారంటే, రహాబ్ అనేటువంటి స్త్రీ బలవంతురాలయ్యింది. ఎప్పుడు బలవంతురాలయ్యింది? ఎప్పుడు బలవంతురాలైంది? సేవకులకి ఆశ్రయం ఇచ్చినప్పుడు. ఆమేన్. ఆశ్రయం ఇచ్చినప్పుడు బలవంతురాలయ్యింది, పరిశుద్ధురాలయ్యింది. ఇక వెంటనే అందరూ కూడా, తన బంధువులందరూ కూడా, తన ఇంటిలో బోరాధ్వని ఓదగానే అందరినీ కూడా కోడి తన పిల్లల్ని సమకూర్చుకున్నట్లుగా సమకూర్చుకుందండి. అందరినీ కూడా అదే ద్వారం నుంచి వారు రక్షణ పొందారు. ఎరుకోకి ఏం కలిగింది? శిక్ష వచ్చింది. వేశ్యకేమో ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సేవకుడిని నీవు చేర్చుకునే నీ స్థితి ఉండాలి. సేవకుడిని నీవు చేర్చుకునే స్థితి నీలో ఉండాలి. ఆమేన్. దూరాన చూస్తూ ఉన్నాడంటండి అబ్రహాం గారు. ఎక్కడి నుంచున్నాడు? 18లో ఉంటుంది. ఎక్కడి నుంచున్నాడంటే, ఆయన ఏంటంట, ఏదో చెట్టు అంటండి, అది ఏదో చెట్లు గురించి చెప్పాలంటే మా చిన్నబాబు గారు ఉన్నారండి, అసలు చెట్ల గురించి టకటకా చెప్పేస్తాడండి. నన్ను బతులాడతాడు, అయ్యా ఈ ఆకులు నువ్వులయ్యా, కొంచెం ఆరోగ్యంగా ఉంటావు, ఈ ఆకు తినయ్యా, ఇదిగో దాంట్లో పప్పులు వేసుకోయ్యా, బాగుంటుంది, నీకు క్షేమంగా ఉంటావయ్యా అని చెప్తాడు. నాకు లివర్ పేషెంట్ కదా, ఆయన కొంచెం ఆకుల మీద ఆయనకి కొంచెం తెలుసు, చెప్తా ఉంటాడు. ఆ చెట్ల గురించి చెప్పమంటే మా చిన్నబాబు గారిని టకాటకమని ఒక 1116 పేర్లు టకటకా చెప్పేస్తాడనమాట. అట్లాగే ఈ అబ్రహాం గారు కూడా ఒక చెట్టు కింద కూర్చున్నాడట. ఏం చెట్టు అది? సింధూరు వనములో అబ్రహాము గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడిను. అతడు కనులెత్తు చూచినప్పుడు 3 మనుషులు నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి వారు ఎదుర్కొన్నటకు పరిగెత్తుకుని నేలమట్టికి వంగి, ప్రభువా, నీ కటాక్షము మా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, చాలు, దాటిపోవద్దు. ఆ రోజు పుట్టినది మొదలుకున్నటువంటి కుంటివాడు కూడా, అయ్యా తేరు చూస్తూ ఉన్నానయ్యా, నీ దగ్గర ఏదైనా సహాయం దొరుకుతుందని పేతురు యోహానులను అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొకడు యేసు ప్రభుని, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను కరుణించయ్యా. నేను దాటిపోయే దేవుని కాదు, మాటిచ్చి తప్పే దేవుని కాదు లక్షణ. నేను ఆరాధించే దేవుడు మాటిచ్చి తప్పేవాడు కాదు. చేస్తానంటే చేస్తానంటాడు, నిన్ను రక్షిస్తానంటే రక్షిస్తాడు, కాపాడతాడు. నీకేది అవసరమో అది అడుగు, నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయనంట ఎవరిని చూశాడంటే 3 వ్యక్తులను చూసి పరిగెత్తుకుని వెళ్ళి నేలమట్టికి వంగి, ప్రభువా, మమ్మల్ని నీవు దాటిపోవద్దని వారి 3 కూడా ఇంటికి తెచ్చుకుని మంచి ఆతిథ్యము ఇచ్చాడండి. ఆమేన్. తండ్రుల దినోత్సవం జరిగిందిగా నిన్న, తండ్రుల దినోత్సవం జరిగింది. కేక్ కోసుకున్నాం. మేము కేక్ కోసుకున్నాం.
నాకు ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి యేసుపాల్ గారిని, అయ్యా కొద్దిగా అన్నం తింది కానీ రాయ్యా అని తీసుకెళ్తే, కాదు కూర్చున్నాడు, చేయగడుక్కున్నాడు, అంతా బాగానే ఉంది, కూర్చున్నాడు. మరి ఏమి లేపింది ఆయన్ని? అయ్యా మా ఇంటికి వెళ్దాంగా అన్నాడు. నేనన్నాను, ఏంటండి నేను స్పెషలా అన్నా. స్పెషల్ ఏం లేదు కానీ, స్పెషల్ ఏం లేకపోతే మా ఇంటికాడ కోడిగుడ్లు కూరండి అదే తిందాలా అన్నా నేను. మరి అంతకన్నా స్పెషల్ ఉంటుంది? ఏదీ లేదు, కోడిగుడ్డు కంటే స్పెషల్ ఉంది ఇంకా ఏమీ లేనప్పుడు తిందామంటే, కాదులే అయ్యా కొంచెం వెళ్దాం పదా అన్నాడు. తీసుకుని వెళ్ళాడు. మంచి అసలు సూపర్ అండి. చిన్న పిల్ల, 16 ఏళ్ల పిల్ల, మటను, లివరు, సూపరే సూపరు. ఆతిథ్యం అండి. సేవకుడిని ఇంటికి పిలిపించుకుని, ఫాదర్స్ డే రోజు మళ్ళీ ఆ రోజు ఆయన వయసుకి నా వయసుకి అసలు సంబంధమే లేదు, కానీ నన్ను ఎలా భావించి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడంటే, ఆ, ఆ, ఒక ఆత్మీయ తండ్రిగా తను నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళి మంచిగా చక్కగా చేతికి నీళ్ళిచ్చి కూర్చోబెట్టి సోఫాలో భోజనం పెట్టి శుభ్రంగా ఘనంగా మంచిగా ఉంది, చక్కగా వెళ్తున్నానయ్యా. అబ్రహాం గారు కూడా సేవకుల్ని మమ్మల్ని దాటిపోవద్దయ్యా, మంచి ఆతిథ్యం ఇచ్చిన వీళ్ళు ఏంటంట, నీ గుడారము క్షేమముగా ఉంది. దేని వలన? ప్రార్థన వలన, రెండోది వాక్యము వలన. ఇప్పుడు ఎలా ఉందో చెప్పనా? మారు మనసు పొందింది. ఆ మారు మనసు పొందిన గుడారం ఏం చేస్తూ ఉందంటే సేవకులను చేర్చుకుంటూ ఉంది. సేవకులను చేర్చుకుని ఏమిస్తుందంటే ఆతిథ్యము. ఏంటంట? ఏంటంట? ఆతిథ్యము. సరిగ్గా చెప్పొచ్చుగా, సరిగ్గా చెప్పొచ్చుగా. ఏంటంట? ఆతిథ్యము ఇస్తూ ఉంది. సూపరే సూపరు. ఈ ఇల్లు ఎలాంటిదంట? పంచి పరవన్నాలతో నిత్యము నివసించే ఇల్లు. అబ్రహాంతో అంటుకట్టుకుని ఉండొచ్చుగా నువ్వు. అబ్రహాంతో నువ్వు నడవచ్చు కదా, అబ్రహాము వలె సాష్టాంగ పడవచ్చు కదా, అబ్రహాముని నీ జీవితంలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటే నీ ఇల్లు ఎలా ఉంటుందంట? ఇతరులకి ఆహారం ఇచ్చే ఇల్లు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ ఇల్లు ఏ ఇల్లు అంట? దానిపై ఇల్లు ఏంటి? రక్షణ పొందిన ఇల్లు. దానిపై ఇల్లు ఏంటి? వాక్యముతోను వాక్యముతో ప్రార్థనతో కట్టుకున్న ఇల్లు. హల్లెలూయా హల్లెలూయా. లాస్ట్కి ఒక మాట చెప్తాను. రోమపత్రిక 12:13 లాస్ట్ మాట అండి, జాగ్రత్తగా విందాం. ఏంటంట? జాగ్రత్తగా వినాలి ఇది. ఏంటంట? పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి మిమ్మును. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలి. ఇది పరిశుద్ధులకి ఆతిథ్యము ఇచ్చుచుండుడి, పరిశుద్ధులకి ఆతిథ్యము ఇచ్చుచు ఉండండి. మిమ్ములను హింసించు వారికి, మిమ్ములని హింసించు వారిని దీవించండి, దీవించండి కానీ శపింపవద్దు. హల్లెలూయా. ఒక మాట ఇది ఏంటంట? పరిశుద్ధులను పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందండి, పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందండి. హల్లెలూయా. పరిశుద్ధులలో అవసరతలు పాలు పొందాలంటే అది ఎవరు నడిపింపో తెలుసా? దేవుడి నడిపింపు. దేవుడి నడిపింపండి. అది దేవుడి నడిపింపది. పరిశుద్ధులతో వాళ్ళ అవసరాలతో మీరు పాలు పంచుకోవాలి. అది ఎవరు నడిపింపంటే దేవుని నడిపింపది, దేవుని నడిపింపు. హల్లెలూయా. తర్వాత శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఈ ఆతిథ్యం ఇచ్చే వాళ్ళందరూ కూడా ఎవరో చెప్పనండి? భయభక్తులు కలిగిన వారు. హల్లెలూయా. పరిశుద్ధులైన వారు,
దేవునిని ఎరిగిన వారు, దేవుని మార్గంలో నడిచేవారు, దేవుడు ఎప్పుడు వస్తాడని కనిపెట్టుకుని నివాసము చేసేవారు, నివసించేవారు, దేవుని ఇంటిలో ఉండేవారు, దేవునితో కొనసాగేవారు, దేవునితో మాట్లాడేవారు, దేవునితో ప్రయాణం చేసేవారు, దేవుని యొక్క రక్త మాంసములలో వారు పాలు పుచ్చుకునేవారు, వారు దేవునితో పెనవేసుకునేవారు, వారు దేవునితోనే మాత్రమే బ్రతికేవారు. వీళ్ళు పరిశుద్ధులకి ఆతిథ్యం ఇచ్చేవారట, వారిని ఆదుకునేవారట, వారి అవసరతలు ఏంటో కూడా తెలుసుకునే వాళ్ళంట. వస్త్రమా, ఇదిగో ఆకలా, ఇదిగో ఏదైనా అవసరమైతే ఏదైనా చేయటానికి చాలా వరకు కూడా వారికి నేను తోడే ఉంటానని ఫీబే అనేటువంటి వ్యక్తి ఉంటుందండి. 16వ అధ్యాయంలో, రోమపత్రికలో 16వ అధ్యాయంలో ఫీబే అనేటువంటి వ్యక్తి ఉంటుంది. ఆమె ఎవరికి సన్నిహితంగా ఉండేదంటే, ఎవరికి సహాయకురాలుగా ఉండేదంటే, ఎవరిని ఆదుకునేదంటే, ఇదిగో అపోస్తుడైనటువంటి పౌలు గారు చాలా అంటే చాలా బిజినెస్ మేను. మక్కలాగే వాళ్ళ మక్క ఒక బిజినెస్ మేనే. ఇవాళ అక్క చక్క కొట్టు పెట్టుకుంది, వ్యాపారం చేసుకుంటూ ఉంది, దీవించబడతా ఉంది. ఏదో చిన్న బడ్డీ అండి, రేకుల బడ్డీ, ఇవాళ ఏం చేస్తుంది, దాన్ని రాతిగోళ్ళగా మార్చరా. దీవెని కదా నీ ఇంట్లో, దీవెనిగా ఉంది నీ ఇల్లు దీవెని నొందిన ఇల్లుగా ఉంది. దాన్ని నీవేం చేస్తున్నా అంటే అనేకమైనటువంటి ఆలోచనల తలంపులతో ఆ దీవెని నీవు పోగొట్టుకోవాలని చూసుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి అయ్యా ఈ కొట్టు వాళ్ళని ఉపయోగం లేదురా, ఇటు చూస్తేనే మీ పిల్లలేమో సింపేస్తున్నారు, తినేస్తున్నారు, అవసరమైతే దాంట్లో ఉన్న గల్లాపెట్టలో డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారయ్యా, ఈ కొట్టు వాళ్ళని ఉపయోగం లేదు, కానీ ఏదో 4 ఇళ్లలో పని చేసుకుంటానయ్యా. నోర్మి, అది దేవుని యొక్క ఆశీర్వాదం. డబ్బాలో నుంచి ఎక్కడికి వచ్చావు నువ్వు? రాతి గోడలోకి వచ్చావు. ఆమేన్. చిరిగిపోయిన వస్త్రాల నుంచి ఎక్కడికి వచ్చావు? పట్టు వస్త్రాల్లోకి వచ్చావు. స్టోర్ బియ్యం తినే స్థితిలో నుంచి ఎక్కడికి వచ్చావు నువ్వు? మంచి ఆహారం తినేటువంటి స్థాయిలోనికి వచ్చావు. అది దేవుని దీవెని కాదా? ఎందుకని దేవుని దీవెని నువ్వు నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావు? దేవుని నువ్వు ఎందుకు కించపరుస్తున్నావు? అయ్యో, దేవుడు దుఃఖపడని నిన్ను చూసి, దేవుడు నిన్ను చూసి ఇదిగో తలదించి కూడా అవమానంగా ఫీల్ అవ్వడా? చూడండి, ఇది దీవెన నిజమక్క. దానికి సర్టిఫికేట్ కూడా మన అన్నపూర్ణక్కనే, లేబర్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణక్క, ఆమె దగ్గర తీసుకున్నాం మేము. కొట్టు పెట్టుకోవాలక్క అంటే, దానికి కావాల్సినవి అని ఉంటే, అయ్యా దానికి కావాలి పర్మిషను, నేను ఇస్తాను, తీసుకెళ్ళు మీ అక్కకి ఇవ్వు అని చెప్పి ఇచ్చింది. చూడండి, అంత దాకా తీసుకెళ్ళిన దేవుడు నేను అవమానపరుస్తాడా? రేకు డబ్బా బడ్డీ కొట్లో నుంచి తీసుకొచ్చి రాతి గోడలో కట్టించినటువంటి కొట్లో నీకు ఇస్తే, అనేకమని ఇస్తే, దేవుణ్ణి దీవెని నీవు అవమానంగా పరుస్తున్నావు. హల్లెలూయా. పరిశుద్ధులకి నిజమండి. ఇవాళ మక్క చక్కగా బాప్తిసం పొందింది, మారు మనసు పొందింది, చక్కగా దేవునితో ఉంటుంది. అప్పుడప్పుడు ఎగ్గొట్టిద్ది. ఆమేన్. అప్పుడప్పుడు ఎగ్గొట్టిద్దిరా మీ అమ్మ ప్రార్థనకి. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ప్రార్థన మానుకోకూడదు, ప్రభు బల్లారాధన మానుకోకూడదు, ప్రార్థన మానుకోకూడదు. పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. పరిశుద్ధులలో నువ్వు చేర్చబడిన దానివై ఉండాలి. పరిశుద్ధులతో అక్కర్లేంటో నువ్వు తెలుసుకోవాలి. నీ తోటి సహోదరురాలకి నువ్వు పక్కనే కూర్చున్నావు, తన యొక్క నాడు పట్టి నువ్వు తనకి ఏ అవసరమే ఉందో అది నువ్వు గ్రహించాలి. ఆ గ్రహించే శక్తి దేవుడిదే ఉంది. దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. అందరికీ కూడాను. హల్లెలూయా. నిన్న పాపం నేను పద్దగా చెప్తాను, ఆయన మధ్యాహ్నం వస్తాడు, లేదంటే అనుకోనించినంత సమయంలో వచ్చే అక్క అన్నం ఉందా అంటే, ఆయన పాపం మేము అందరం పని చేసుకుంటే ఆయన అప్పుడు వచ్చి అన్నం అడుగుతూ ఉంటే, రమేష్ దొరికిపోయాడు అందక్క. చెప్తాం కదయ్యా, చెయ్యాలి అందక్క. మా అన్నం ఉందంటే ఇప్పుడే పైన రేపు చేసుకుని తినేసాను నాన్న అంటుంది మా అమ్మాయి. నీ దుంప దగ్గర కొద్దన్న లేదా, కొంచెం కూడా లేదు, మొత్తం ఊరిసేసాను అంటున్నా. హల్లెలూయా. చూడండి, చెప్పటం కాదు, పైన చెప్పటం కాదు, చేసేవారముగా ఉండాలి. ఆ పనులన్నీ కూడా చేసేవారముగా ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత కింద ఏం చెప్తూ ఉందంటే, నిన్ను ఎవడైతే హింసిస్తూ ఉన్నాడో వారిని దీవించుడి. ఈ వాక్యం చదువుతుంటే నా కళ్ళంపడి నీళ్లు బడబడా వచ్చేసినాయి. పొద్దున్నే చిన్నబాబు గారు వచ్చారు, ఇలాగ చెప్పులు సౌండ్ చేసుకుంటా. నిజమండి. ఒక తల్లి కుమారుల పట్ల ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే తల్లని తట్టుకుంటుందండి? చెప్పాలి మీరు.
అసల ఒక్కొక్క సమయంలో మా వోడు పనికెళ్తే పనికి పంపిస్తే నేను రాకపోతే రోడ్డంకే చూసేవాడిని. రోడ్డంక నాకు మళ్ళీ ఆలోచనొచ్చేది. రోడ్డంక చూడకపోతే ఇక్కడ దాకా వచ్చేవాడు ఎట్టాగో వత్తాడుగా. మళ్ళీ అనిపిచ్చేది. రోడ్డంక చూడటం ఎందుకు? అంటే మనిషి అసల ఒక అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి లేట్‌గా ఉన్నటువంటి బంధమే అంత ఆ! ప్రేమ కలిగుంటే, కడుపు చించుకుని, పేగులు బద్దలగొట్టుకుని, మళ్ళీ దానికోసం ఒక 3 నెలలు పత్తించేసి, మనుషులేనేంట్రా మీరా? మనుషులేనా మీరు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. చెప్పండి మీరు. అంత ప్రసవ వేదన పడినటువంటి తల్లిని ఆ రకంగా మీరు బాధ పెడుతూ ఉంటే ఎంత బాధ, ఎంత బాధ, ఎంత బాధ భరిస్తదండి. సహించే తల్లండి. మీరు ఇది కూడా నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఎంత గొప్ప గ్రంథం అండి. ఆమేన్. మీరు అనుభవించటమే కాదురా బాబు, మీరు సహించటం కూడా నేర్చుకోవాలి. యశ్పాల్ గారు, అనుభవించటమే కాదు సంతోషాన్ని, బాధను కూడా అనుభవించటము, తెలుసుకోవటము, ఆ అనుభవంలోనికి నడవటము. ఏంటంట అది? హింసించి వారిని దీవించాలంట. హింసించేవాడిని ఎవరినైనా దీవిస్తామా? చెప్పండి. హింసించేవాడిని ఎవరినైనా దీవించగలుగుతామా? దీవించగలుగుతామా? చెప్పాలి. చెప్తే చెప్పండి, లేకపోతే మానేసేయండి. లేదయ్యా మేము దీవించలేము, మాకంత సహనమైన మనసు లేదని. నీ బ్యాగ్‌లో పెన్ను కొట్టేస్తే, ₹100 తీసేస్తే తిట్టేద్దంటక్క. చూడు అది. సర్లే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని తిట్టేవాడిని మీరు దీవించాలి. నేర్పిస్తున్నాడండి దేవుడు ఇక్కడ. నేర్పిస్తా ఉన్నాడు. ఏమని నేర్పిస్తూ ఉన్నాడు? మిమ్మల్ని తిట్టి కొట్టి హింసించేవాడిని మీరు దీవించాలంట. కానీ దీవించండి గాని శపించవద్దు. శపించవద్దు అని ఎందుకన్నాడు చెప్పండి? చెప్పాలి మీరు. పరిశుద్ధుల సహవాసంతో ఉన్నారు కదా పైన. పరిశుద్ధుల సహవాసంతో ఉన్నారు కదా పెద్దమ్మ. పరిశుద్ధుల సహవాసంతో ఉన్నప్పుడు ఇతరులని మీరు ఎందుకు మీరు శపిస్తారు? ఆ శాపకరమైనటువంటి మాటలు మీ నోటన ఎందుకు వస్తున్నాయి? బూతులు మానాలి రబ్బాయి. కఠినమైన బూతులు తిడుతున్నారు బల్లారథంలో ఉంటూ. సేవకుడు అని కూడా లేదు. సేవకుడు ముందు కూడా మీ తమ్ముడినో, మీ అన్నయ్యనో, మీ అక్కనో, మీ 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 ఇంట్లో వాడినో, ఎవడైనా సరే, మీ ఇంటి పక్కనోడైనా సరే, సేవకుడు ఉంటే ఆయన ముందు గౌరవంగా ఉండాలి. గోడ అవతలకి వెళ్ళిపోయినా తిట్టేయచ్చా? దేవుడు చూస్తాడు. ఇక్కడ నేను చూస్తా, అక్కడ దేవుడు చూస్తాడు. మానుకోవాలి. మీ నోటికి మీరు ఏముండాలంట? ప్రార్థన ఉంటే మీ నోటి మీదకే అపవిత్రమైనది ఏది రాదు. ఆమేన్. మీ నోటి మీదకి ఏది రాదు. హల్లెలూయా. తెలుసా? తర్వాత కింద మాట చదువుదాం. ఏడ్చువారితో సంతోషించువారితో సంతోషించండి, ఏడ్చువారితో కూడా ఏడవండి. అసలు ఒకడికి తెలియదు, ఒకడికి ఆ జ్ఞానం ఉండదు. సమయోచితమైన జ్ఞానము కావాలి ప్రభు అని అడగడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏడ్చే సాటకెళ్ళి నవ్వుతాడు ఎవడన్నా? నవ్వుతారా? ఏడ్చే సాటకెళ్ళి నవ్వుతారా? ఏడ్చే సాటకెళ్ళి ఏడవాలి. అంటే నవ్వే సాటకెళ్ళి నవ్వాలి. ఏడ్చే సాటకెళ్ళి నవ్వకూడదు, నవ్వే చోటకెళ్ళి ఏడవకూడదు. కొంతమంది చేసేటువంటి దౌర్భాగ్యమైన పనులేంటో చెప్పనా? వాడి ఇంట్లో వాడి పిల్లోడో వాళ్ళ కూతురో తప్పు చేస్తే ఈడు కేకులు కట్ చేసుకుంటాడు తెచ్చుకుని. ఏమండి? వెళ్ళిపోయి 10 మందికి గబగబా ఏదో మన
మా మూడో ప్రపంచ యుద్ధం మనమే జయించామన్నట్టుగా వెళ్ళిపోయి ఈదుల్లోకి వెళ్ళిపోయి గబ్బా గబ్బా వెళ్ళి గబ్బా గబ్బా వెళ్ళి పరిగెత్తుకుంటా అవసరమైతే రాళ్ళైనా కానీ తగిలినా సరే అవసరమైతే మళ్ళీ లేచి దులిపేసుకుని అందరికెళ్ళి ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పాల్సిందే ముందు, అది అర్జెంటుగా చెప్పాలి. ఇక్కడ యువతల వ్యక్తికి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. ఇప్పుడు నువ్వేం కలిగించుకుంటున్నావు? సంతోషాన్ని కలిగించుకుంటున్నావు. నా ప్రభు అలాంటి దానికి మీరు దూరంగా ఉండాలి. హల్లెలూయా. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఏడ్చేసాట ఏడవాలి. అదే మనం అడగాల్సింది జ్ఞానం ఏంటో తెలుసా? సమయోచితమైనటువంటి జ్ఞానము మాకు దయచేయి ప్రభువా. కానీ తెలియదు సమయోచితమైన జ్ఞానం ఏంటో చెప్తాను వినండి. నువ్వు ఇక్కడ లేవు, ఎక్కడో ఉన్నావు, ఈ సంగతి ఎవరికి చెప్పలా, నీకు బాధ కలిగింది, ఆ కుటుంబం నీ ఇంటి పక్కనే ఉంది, వెళ్ళిపోయి ఎప్పుడు లాగానే ఇకలికలో పక్కపక్కలో చేసేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళని చూడాలి ముందు. ఎవరిని చూడాలి? ఆ ఇంటిని చూడాలి ముందు. ఆ ఇంటిలో ఉన్న వ్యక్తులను చూడాలి, ఆ పరిస్థితులను చూడాలి. ఏం జరిగింది అని పసిగట్టాలి. ఆ పసిగట్టేదే సమయోచితమైనటువంటి జ్ఞానము. హల్లెలూయా. సమయోచితమైన జ్ఞానము, ఆ జ్ఞానము కావాలి. హల్లెలూయా. ఆ జ్ఞానం లేకపోతే కనుక నీవు ఎంత ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నువ్వు ఎంతైనా నవ్వుతానే ఉంటావు. ఇక ఆ జ్ఞానం లేదు గనక. ఆమేన్. నీకు కావాలి, ఏడ్చేవారితో ఏడవండి, సంతోషించేవారితో సంతోషించండి. నిన్ను కొట్టితే ఎవరైనా కానీ వారిని దీవించండి, కానీ శపించవద్దు. హల్లెలూయా. ముందు మనకు వచ్చేది అది. నీ అబ్బకి స్తోత్రం, నీ అమ్మకి స్తోత్రం, మీ అక్కయ్యకి స్తోత్రం, మీ నాన్నకి స్తోత్రం, నీ కూతురుకు స్తోత్రం, ఆడికి స్తోత్రం, ఈడికి స్తోత్రం, అన్నీ ముందు పలికేదే అది. దేవుని వాక్యాన్ని వినినటువంటి వారులారా, దేవునితో పెనవేసుకున్నటువంటి వారులారా, పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారులారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏమనంటే తెలుసా? దేవుని బిడ్డలైన మీరందరికీ ప్రభు ఈ పగటి వేళ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని కొడుతూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారో వారిని మీరు వాక్యము తెలుసుకున్న వారై ఉన్నారు, పరిశుద్ధమైన మార్గమును తెలుసుకున్న వారై ఉన్నారు, పరిశుద్ధమైనటువంటి దేవుని తెలుసుకున్న వారై ఉన్నారు. కానీ వారిని మీరు ఏం చేయాలంట? దీవించండి కానీ క్షపించొద్దు అని ఎవరు చెప్తున్నారంటే నీవు ఆరాధించే దేవుడు క్రీస్తు యేసు వారే చెప్తూ ఉన్నారు. యేసుకి ఇవన్నీ కూడా నచ్చని పనులు. ఒకరిని కొడతాం అంటే నచ్చని పని, ఒకరితో సహవాసం చేయటం అంటే నచ్చని పని, చెడు తిరుగుళ్ళు నచ్చని పని, సిగరెట్ తాగటం అంటే నచ్చని పని, త్రాగటం అంటే నచ్చని పని, వ్యభిచారం చేయటం అంటే నచ్చని పని, దొంగతనము చేయటం అంటే నచ్చని పని, ఇదిగో భార్యని కొడతంటే అది దేవునికి నచ్చని పని, బిడ్డల్ని హింసిస్తే అంటే నువ్వు దేవునికి నచ్చని పని. ఇదంతా కూడా దేవునికి నచ్చని పని. కానీ నువ్వు ఎవరితో ఉంటూ ఉన్నావు? ఎవరికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నావు? ఎవరిని చేర్చుకుంటూ ఉన్నావు అంటే పరిశుద్ధుల్ని చేర్చుకుంటూ ఉన్నావు, సేవకుల్ని చేర్చుకుంటూ ఉన్నావు, ఇదిగో వారికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నావు, వారితోనే నీవు జీవిస్తూ ఉన్నావు. కానీ అందరినీ కూడా నీ ఒంటిలోనికి చేర్చుకున్నటువంటి వ్యక్తివి. టోటల్గా నువ్వేమైపోయావంటే ఇప్పుడు ఏమైపోయావు? అపవిత్రుడుగా అపవిత్రురాలుగా అయిపోయావు. నువ్వు ఏమి లేదు నీలో. ఒకటి ప్రార్థన లేదు, రెండోది వాక్యము లేదు. కానీ అన్నీ కూడా విడిచిపెట్టి ప్రభు వాక్యం వైపుకి నీ మనసును మళ్ళించుకుంటే, నీ నడకను మళ్ళించుకుంటే, నీ చూపును మళ్ళించుకుంటే వాక్యము నీలోనికి వస్తుంది. ఇగో ప్రార్థన నీ జీవితంలోనికి వస్తుంది. ఆ రెండు వచ్చినప్పుడు ఎవరిని కలిగి ఉంటావో తెలుసా? పరిశుద్ధమైన దేవుణ్ణి కలిగి ఉంటావు. ఇంట్లోనికి చొచ్చుకుని వచ్చినటువంటి సాతానుడిని నీవు చితకగొట్టేవాడుగా ఉంటావు. ఆమేన్. సేవకుణ్ణి చేర్చుకునేవాడుగా ఉంటావు. సేవకుణ్ణి చేర్చుకునడమే కాదు, నీకు ఆతిథ్యము ఇచ్చేటువంటి శక్తిని దేవుడు నీకు కలగజేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని ఇల్లుల గురించి చెప్పాను నేను? ఎన్ని ఇల్లులు చెప్పాను? చెప్పండి ఏంటది? నీ గుడారంలో ఉండవలసినది ఏంటిది? ఒకటి ప్రార్థన, రెండోది వాక్యం. ఆ రెండు సంపాదించుకున్నప్పుడు ఏమొస్తుంది? క్షేమం వస్తుంది. క్షేమం వచ్చిన తర్వాత ఏమవుతుంది? మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చిన తర్వాత ఏమవుతుంది?
బలపడతావు, బలం వచ్చిద్ది. ఇక నీ సేవకులను నీవు నీ ఇంట చేర్చుకుంటావు. ఆమేన్. వారికి ఆహారం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. లేదు 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 అని అనొద్దు. లేదు 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 ఎప్పుడన్నా కానీ మా వాడు లేదు 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 అంటాడు. అక్కడికి వెళ్తే ఊపిరాడు. కానీ 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 నిజమండి. లేదు లేదు అంటాడు. ఇక్కడ పని ఏదో వారానికి 2 రోజులు, వారానికి ఒకటో, నెలకొకటో వచ్చిద్ది పని. వెళ్తాం టకా టకామని. అది సంచి కూడా కింద పెట్టినాడు. తీ 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 కానీ 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 దేవునికి స్తోత్రం. ఇవి చూడు పుల్లగొట్టేస్తుంది నా కాల్ని, మా నాన్న ఇట్ట అంటామని. హల్లెలూయా, హల్లెలూయా. లేదు లేదు అన్న మాట మన నోటన రాకూడదు. ఏది రావాలో తెలుసా నీకు? ప్రార్థన రావాలి, వాక్యము చదవాలి. హల్లెలూయా. ఆ 2 ఉంటే నువ్వు బలపడతావు, బలముగా ఉంటాయి. కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా. అర్థం అవ్వకపోయినా కానీ హల్లెలూయా అంటారు మీరు. చెప్పాలా? వాక్యం అర్థమైతే